ఈ ఒక్క నిర్ణయం వల్ల వెడ్డింగ్ పిక్చర్స్ మొత్తం పోయాయి. హలో వెడ్పిక్స్ ఫ్యామిలీ, నా క్లయింట్ నాకు ఒకరు కాల్ చేశారు. వాళ్ళ ఎంగేజ్మెంట్ షూట్ 1 year బ్యాక్ మనమే షూట్ చేసాం. అప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో తెలుసా ఆ పిక్చర్ చూసి. వెడ్డింగ్ షూట్ మాత్రం మనకి ఇవ్వలేదు. కారణం ఏంటంటే ప్యాకేజ్ ప్రాబ్లం. ఓన్లీ ఫోటోగ్రఫీ ప్యాకేజ్ వల్ల కాదండి, వాళ్ళు మొత్తం వెడ్డింగ్ ప్యాకేజ్ ఒకే దగ్గర అయిపోతే బాగుంటుందేమో అనే ఒకే ఒక కారణం వల్ల ఆర్డర్ మనకి ఇవ్వలేదు. కానీ నాకే ఇవ్వాలని నేను అనలేదండి. వెడ్డింగ్ అయ్యి 1 year అయ్యింది. అప్పుడు కాల్ చేసి ఏమన్నారో తెలుసా, నా వెడ్డింగ్ పిక్చర్స్ బాగా రాలేదని తను నాతో ఎప్పుడు అంటూనే ఉంటుంది. వెడ్డింగ్ పిక్చర్స్ మొత్తం చూస్తే ఒక పిక్చర్ కూడా బాగా రాలేదన్నా అని ఇప్పటికీ బాధపడుతున్నారు. అప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదండి. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, చేతులు గాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏముందని. వాళ్ళ మాటలు వింటుంటే నాకే చాలా బాధ వేసిందండి. ఇంకో విషయం తెలుసా, ప్యాకేజ్లో 90% అమౌంట్ ఆల్రెడీ ఇచ్చేశారు. చివరికి వాళ్ళు పంపించిన 5 పిక్చర్స్ చూసి మిగిలిన 10% పే చేసి ఆ పిక్చర్స్ తీసుకోవడం కూడా వేస్ట్ అన్నారు. లైఫ్లో 1 time ఈవెంట్ అండి, అయ్యింది, డేటా అయినా తీసుకోండి అని చెప్పాను. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, ఎవరి వరకు వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరి దగ్గర క్వాలిటీ బాగుంటుంది అనేది చూడకుండా, అన్నీ ఒకే దగ్గర అయిపోతే బాగుంటుంది అనే ఒకే ఒక ఆలోచన వల్ల ఈరోజు ఆ కపుల్ చాలా బాధపడుతున్నారు. దానికి కారణం ఎవరు? ఇంతవరకు నా వీడియో చూసినందుకు నా ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.